అనుకుంటే చట్టపరంగా వెళ్తాను తప్ప ఎవరు బాత్రూమ్ లో హత్యలు చేసే అలాంటి ప్లాన్లు ఏవి మేము చెయ్యం. 2014 ఎన్నికల్లో 67 స్థానాలకు మాత్రమే జగన్ పరిమితమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కానీ ఆ తర్వాత అసెంబ్లీని బాయ్కాట్ చేసి ప్రజల్లోనే ఉంటామని చెప్పి ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేశారు. మొత్తం 3468 కిలోమీటర్లు. సో అప్పుడు ప్రజలతో మమేకమయ్యారు. ఒక సాధారణ ఎమ్మెల్యేలా అంటే ఆయనకున్న ప్రైవేట్ సైన్యంతో అక్కడక్కడ అంటే వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి మాత్రం వాడుకున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ చెప్తూ ఉన్నారు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న అంటే పార్టీలో ఉండలేక ఇబ్బంది పడుతున్న ఆ కొద్ది మందిని కూడా వారించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? 2019 ఎన్నికలకు ముందులా అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాదయాత్ర చేసినట్టుగా. ఎందుకంటే జనాలు ఒకసారి చూసేశారు కదా, ఒక్క ఛాన్స్ అని అప్పుడు అన్నారు. ఆల్రెడీ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఉంటుందా ఆయనకి? ఒకవేళ భవిష్యత్తులో ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేయాలి అనుకుంటే ఆ తరహా పాదయాత్ర సామాన్యులను కలిసే ప్రసక్తి అయితే ఇప్పుడు లేదు. ఆయన ఇన్నాళ్ళు 5 ఏళ్లుగా సంపాదించుకున్న ఎక్కడ చేసినటువంటి దాడుల నుంచి చేసే దాడులకి ప్రతి దాడులు జరుగుతాయేమో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి అనే ఒక అభద్రతా భావంలో ఉన్నాడు. ఇంకా ఎక్కువ కాలం ఆయన పార్టీ కూడా నడపలేడు. ప్రైవేట్ సెక్యూరిటీ అంతమంది సైన్యాన్ని పెట్టుకొని సామాన్యుల్లోకి ఎలా సార్ వస్తాడు ఒక నాయకుడు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో అసలు జనాల మొహాలు కూడా చూడకుండా పరదాల్లో తిరిగాడు. అధికారం పోయిన తర్వాత ఇప్పుడేమో సెక్యూరిటీని పెట్టుకుని భారీ స్థాయిలో నేను పాదయాత్రకు వస్తాను అంటున్నాడు. ఏ సామాన్యుడిని సెక్యూరిటీ దగ్గరికి రానిచ్చిద్ది? సెక్యూరిటీ విననిచ్చిద్ది నిన్ను? అసలు నన్ను అడిగితే వైసీపీలో ఇంకా కొంతమంది ఎవరో 40% ఓట్లు వేశారు మొన్న నాకు తెలిసినంత వరకు. వాళ్ళకు కూడా చెప్తున్నాం మేమైతే ఎక్కువ కాలం ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మి మీరు మోసపోవద్దు. ఇతర పార్టీని కూడా పరిస్థితి రానున్న రోజుల్లో ముందు కొనసాగింపుకు జరిగిద్ది కంపల్సరీగా. నాయకులందరూ ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తారు. నియంత ధోరణి అసలు ఎప్పుడు మేము హిస్టరీలో వినటమే తప్ప నియంత్రణలు ఎప్పుడు చూడలేదు సార్. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో నియంత్రణ మేము క్లియర్ గా చూసాం. రోడ్లు ప్రజలు ఎవరు ఆయనకి ఎదురు పడకూడదని చెప్పి షాపులు మోయించడం ఏంటి? ఎప్పుడు చూసాను సార్ గతంలో? నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా 5 ఏళ్ల కాలంలో. రైట్ అరుణ్ గారు, మీరు చెప్తున్నట్టుగా ఏదో సినిమాలో చూసినట్టు పైన ఫ్లైట్ వెళ్తుంటే పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేసి షాపులు మూయించిన సందర్భాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే అక్కడ చెట్లను నరికేసిన విజువల్స్ మనం చూసాం, సందర్భాలు చూసాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వస్తూ ఉన్నారు అంటే కిలోమీటర్ల మేర పరదాలు కట్టేయడం, రోప్ పార్టీలు జనాల్ని కాస్త దూరం చేసే చర్య. మరి జగన్మోహన్ రెడ్డి ఊహించారో లేదో మరి ఇటువంటి వాటి వల్ల నియంతలా ట్రీట్ చేస్తారు, నియంత అనుకుంటారు ప్రజలు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఈ తరహా మ్యాండేట్ వస్తుందని ఆయన బహుశా ఊహించలేదేమో. ఇప్పుడు బాధపడుతూ ఉంటారు అంటే ఇటువంటి మ్యాండేట్ వచ్చిన తర్వాత. అండ్ ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఎవరి గురించి అయితే పథకాలు పెట్టాను పేదల కోసం అని చెప్పి చెప్పుకుంటున్నాడు, ఆ పేదల వాయిస్ ఎప్పుడు ఆయన వల్ల ఈయన పెట్టిన పథకాల వల్ల ఆ పేదల ఈ పథకాల వల్ల లేదంటే ఆయన పెంచుతున్నటువంటి పన్నుల భారాల వల్ల ఆ పేదల మొహంలో కలుగుతున్నట్టు బాధ ఎట్లా ఉందనేది ఆయన చూడాల. కంప్లీట్ గా 5 ఏళ్ల పాటు ఆయనకి సభ్య ఒక ఊహాలోకంలో జగన్మోహన్ రెడ్డి బ్రతికాడు కాబట్టి ఆ ప్యాలెస్ల నీడలో ఆ పరదాల మధ్యలో ఆ చెట్లను కూల్చేసి ఆ శూన్యంలో బతికాడు కాబట్టి వాళ్ళ ఒక మానసిక వైకల్యం చెందిన వ్యక్తిలాగా ఇట్లాంటి ఘోర పరాభవం చూశాడు. ఎవరు ఎంతసేపటికి సలహాదారులు చుట్టూ ఉండేటువంటి ఆయన సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఈవెన్ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కలవలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది అంటే ఇంకా పార్టీ ఎలా గెలుస్తుంది, ఎలా నిలబడుతుంది సార్? నాకు అర్థంగా అతనికి ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తాడు? రాష్ట్రం ఇంకొకసారి అవకాశం ఇచ్చిన 151 మినిమం 50% కూడా కలవలేదు. బహుశా జగన్ది ఒక్కరిది తప్పు కాకపోవచ్చు, ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన ఆ రకంగా తీసుకెళ్ళి ఉండొచ్చు.